తెలంగాణలో బీపీటీ తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయాలంటే నీట్ కావాలా? లేకపోతే మనకు ఎంట్రన్స్ అనేది ఎట్లా ఉంటది? సో, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటది అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, తెలంగాణ లోపల ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఈ వీడియో లోపల క్లియర్‌గా ఎలిజిబిలిటీ ఏంటిదని చెప్పి మాట్లాడుకుందాం. సో, నీట్ అనేది అవసరమైతదా? లేకపోతే తెలంగాణ ఎబ్సెట్ అనేది అడుగుతారా? ఓకేనా? లేకపోతే ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటదా అని చెప్పి డీటెయిల్డ్‌గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకు బీపీటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంది అనే దాంతో పాటుగా మనకు అసలు తెలంగాణ లోపల బీపీటీ అనేది ఏమేమి యూనివర్సిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయని చెప్పి కూడా మాట్లాడుకుందాం. అసలు ఎక్కడెక్కడ మనకు బీపీటీ చేయడానికి ఛాన్స్ ఉందని చెప్పి కూడా మాట్లాడుకుందాం. మనం ప్రీవియస్‌గా 2025 లోపల అండ్ దాంతో పాటుగా 2024 లోపల చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్‌కి సంబంధించి. తెలంగాణ లోపల బైపీసీ కంప్లీట్ అయిన వాళ్ళకి సో, ఏ అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ నుండి వీడియో అయితే చేసుకున్నాం మనం. 24లో చేసుకున్నాం, 25లో చేసుకున్నాం. అండ్ 26 లోపల కూడా ఏ అప్డేట్ వచ్చినా వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని ఒకవేళ మీరు బైపీసీ స్టూడెంట్ అయితే. సో, చాలా థింగ్స్ అనేది మనం మాట్లాడుకుంటాం అన్నట్టు. అండ్ కొన్నిసార్లు ఎట్లుంటది కదా అంటే సిట్యుయేషను 1-2 డేస్ ఆఫ్ టైమ్ ఉంటది మనకు అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? సో, ఆ టైంలో కూడా నేను గుర్తు చేస్తాను మీకు. అప్లికేషన్‌కి హార్డ్‌లీ వాళ్ళు ఎన్ని డేస్ ఆఫ్ టైమ్ ఇస్తారు కదా అంటే ఒక 10-15 డేస్ ఆఫ్ టైమ్ మాత్రమే ఇస్తారు. మీరు అప్లికేషన్ చేసుకున్నప్పుడు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితారన్నట్టు. కాబట్టి నా అడ్వైజ్ ఏందంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఫర్దర్‌గా అప్డేట్స్ అనేది మిస్ అవ్వవు. ఓకేనా? సో, వెన్ ఇట్ కమ్స్ టు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ఇన్ తెలంగాణ. తెలంగాణ లోపల ఒక యూనివర్సిటీ ఉంది. ఓకేనా? ఒక యూనివర్సిటీ ఉంది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అని చెప్పి. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని చెప్పి తెలంగాణ లోపల ఒక యూనివర్సిటీ ఉంది. ఈ యూనివర్సిటీ లోపల మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ మనకి తెలంగాణ లోపల ఒక కాలేజ్ అయితే ఉందన్నట్టు. సో, నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని చెప్పి నిమ్స్ అని చెప్పి మనకొక కాలేజ్ అయితే ఉంది. సో, ఈ నిమ్స్ లోపల కూడా మనకు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే వీళ్ళు లైక్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతది. తెలంగాణ లోపల మెయిన్‌గా మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూజ్ చేసుకునేది ఏదైనా ఉంది అంటే అది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దాంతో పాటుగా నిమ్స్. సో, దీనికి దానికి డిఫరెన్స్ ఏంది అంటే నిమ్స్ అనేది ఒక ఇన్‌స్టిట్యూషన్ మాత్రమే. ఓకేనా? ఒకటే ఒక ఇన్‌స్టిట్యూషను, ఒకే ఒక కాలేజ్‌ని నిమ్స్ అంటాం మనం. ఓకేనా? సో, తెలంగాణ లోపల ఉన్న ప్రతి ఒక్క ఇన్‌స్టిట్యూషన్ అనేది బీపీటీకి సంబంధించిన ఇన్‌స్టిట్యూషన్ అనేది కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కిందనే ఉంటదన్నట్టు. ఆల్మోస్ట్ తెలంగాణ లోపల అప్రాక్సిమేట్‌గా 30-32 కాలేజెస్ ఉన్నాయన్నట్టు. 30-32 కాలేజ్‌లు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా ఏందంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్ లోపల ఉంటాయి. రెగ్యులేషన్స్ అన్నీ కూడా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళే అనౌన్స్ చేస్తారు. నోటిఫికేషన్ కూడా వాళ్ళే రిలీజ్ చేస్తారు. కౌన్సెలింగ్ కూడా వాళ్ళే కండక్ట్ చేస్తారన్నట్టు. అండ్ వెన్ కమ్స్ టు నిమ్స్, నిమ్స్ అనేది ఒకటే ఒక ఇన్‌స్టిట్యూషన్, ఒకటే ఒక కాలేజ్. నిమ్స్ లోపల 50 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో, మనం ఏందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే మనకు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ సైడే ఎళ్తారు. ఒకవేళ మంచి మార్క్స్ ఉన్నాయి, మంచి ర్యాంక్ ఉన్నదన్నప్పుడు నిమ్స్ సైడ్ ఎళ్ళడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే నిమ్స్ లోపల మరి మనకు సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది? ఓకేనా? నిమ్స్ లోపల సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది అనే విషయానికొస్తే నిమ్స్ లోపల అనేది మనకు యాజ్ యూజువల్‌గా ఎప్పటిలాగానే వెబ్‌సైట్ త్రూ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఒకప్పుడు నిమ్స్ లోపల ఏందంటే ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉండేది. ఓకేనా? సో, దాని తర్వాత ఏం చేసారు అంటే తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ టీజీ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ నిమ్స్ లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీకి సంబంధించిన అడ్మిషన్స్ అనేది చేస్తున్నారు. ఓకే. తెలంగాణ లోపల ఎంత మంచి వెబ్‌సైట్ ర్యాంక్ వస్తదో దాన్ని బేస్ చేసుకొని మనకు బీపీటీ అడ్మిషన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, యాక్చువల్‌గా ఏంది కదా అంటే నీట్ లోపల బీపీటీని మెర్జ్ చేయాలి అని చెప్పి మనకొక అనౌన్స్‌మెంట్ రావడం అయితే జరిగిందన్నట్టు. నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ నుండి. ఓకేనా? సో, మనకు నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్ అని చెప్పి మనకొక అసోసియేషన్ అయితే ఉందన్నట్టు. మనకు కమిషన్ అయితే ఉందన్నట్టు. అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్‌కి సంబంధించి. సో, వీళ్ళు ఏం చెప్పారు కదా అంటే 2026 లోపల
ఓకేనా. 2026 లోపల బీపీటీని నీట్‌లో మెర్జ్ చేయాలి అని చెప్పడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. 2026 లోపల నీట్ లోపల మెర్జ్ చేయాలి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీని అని చెప్పి. కానీ మనకు నీట్ లోపల వీళ్ళు మెర్జ్ అయితే చేయలేదు. ఓకేనా. సో, నీట్ లోపల మనోళ్ళు ఇంకా మెర్జ్ అయితే చేయలేదు. సో, ఎందుకు మెర్జ్ చేయలేదు అనే విషయానికొస్తే, సో, నీట్‌కి సంబంధించిన అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఎక్కువ మంది బైపీసీ స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ అనేది రాస్తే మనకు ఇబ్బందయితది అని చెప్పి మనోళ్ళు ఈ ఇయర్ 2026 లోపల నీట్ లోపల బీపీటీ అనేది మెర్జ్ చేయకుండా ఇడిచిపెట్టారన్నట్టు. ఓకేనా. మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లాగా చెయ్యాలి అని చెప్పి మనకు చెప్పడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకు ఎన్‌సీఏహెచ్‌పీ నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని చెప్పి మనకొక కమిషన్ అయితే ఉందన్నట్టు. బీపీటీ ఏదైతే ఉందో మన ఆల్ ఓవర్ ఇండియా లోపల బీపీటీకి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్నీ కూడా నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ వాళ్ళే రిలీజ్ చేస్తారన్నట్టు. వాళ్ళు ఏం చెప్పారు కదా అంటే నీట్ అనేది 2026 లోపల మ్యాండేటరీ చేయాలి. నీట్ అనేది మినిమమ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా లాగా చేయాలి అని చెప్పి పెట్టిర్రు. ఓకేనా. కానీ ఎక్కువ మంది స్టూడెంట్స్ నీట్ అనేది అటెంప్ట్ చేస్తే ఎగ్జామ్ కండక్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది అని చెప్పి 2026 లోపల డ్రాప్ చేయడం అయితే జరిగిందన్నట్టు ఆ డెసిషన్ని. కానీ 2027 అకాడమిక్ ఇయర్ నుండి మీరు తెలంగాణ లోపల కానీ లేకపోతే ఇండియా లోపల ఎక్కడ బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేద్దాం అనుకున్నా కూడా నీట్ అనేది అటెంప్ట్ చేసి ఉండాలి. ఓకేనా. సో, ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలే కానీ నీట్ అనేది పక్కాగా అటెంప్ట్ చేసి ఉన్నప్పుడు మాత్రమే మీరు బీపీటీకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి మనకు మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, దానికి సంబంధించి మనకు నిమ్స్ నుండి ఒక అఫీషియల్‌గా అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ చేయడానికి మనకు నీట్ అనేది అవసరం లేదు. ఓకేనా. మ్యాండేటరీగా నీట్ అనేది అపియర్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్‌గా ఎప్పుడైతే లైక్ లాస్ట్ ఇయర్ ఎట్లయితే తెలంగాణ వెబ్‌సైట్ త్రూ కౌన్సెలింగ్ అనేది కండక్ట్ చేసిర్రో అట్లనే మనకు ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీ నార్మ్స్ ప్రకారం తెలంగాణ వెబ్‌సైట్ త్రూనే కౌన్సెలింగ్ కండక్ట్ చేస్తామని చెప్పి చెప్పిర్రన్నట్టు. ఓకేనా. సో, నేను ఇదంతా మీకు చెప్పడానికి ఏంది కదా అంటే అసలు నీట్ అనేది ఎక్కడికెళ్ళొచ్చింది అనేది మీకు తెలవాలి. ఓకేనా. నీట్ అనేది ఎక్కడికెళ్ళొచ్చింది అని అంటే నేషనల్ కమిషన్ ఫర్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ నుండి వచ్చింది. వాళ్ళు 2026 లోపల కావాలన్నారు. అండ్ మళ్ళీ వాళ్ళేమన్నారు అవసరం లేదు. ఈ ఇయర్ నార్మల్‌గా చేసేసేరి ఫ్రమ్ 2026, 27 అకాడమిక్ ఇయర్. ఓకేనా. 2026, 27 అకాడమిక్ ఇయర్ అవసరం లేదు. 27, 28 లోపల మనం నీట్ తోటి చేద్దామని చెప్పి చెప్పిర్రు. కాబట్టి ఏంది అంటే నిమ్స్ లోపల మనకి 50 సీట్లు మాత్రమే ఉంటాయి. ఓకేనా. ఈ 50 సీట్లకు సంబంధించి మీరు బీపీటీ చేద్దాం అనుకుంటే నిమ్స్ లోపల వెబ్‌సెట్ అనేది రాయాలి. వెబ్‌సెట్ రాసి క్వాలిఫై కావాలి. వెబ్‌సెట్ లోపల మంచి ర్యాంక్ రావాలి. ఓకేనా. సో, నీట్ అనేది అవసరం లేదు. అండ్ వెన్ కమ్స్ టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. ఓకేనా. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విషయానికొస్తే మనకు 2024 లోపల 2024 లోపల 2025 లోపల సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా. ఇంటర్ మార్క్స్ బేస్డ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ చేయడం అయితే జరిగిందన్నట్టు బీపీటీకి సంబంధించి. ఓకేనా. 2026 లోపల మరి ఎట్లుంటుంది అని అంటే యాజ్ యూజువల్‌గా 2024లో 25లో ఎట్లయితే ఇంటర్ మార్క్స్ త్రూ ఉందో 2026 లోపల కూడా ఇంటర్ మార్క్స్ తోటే ఉండడానికి హై ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. హై ఛాన్సెస్ అనేది మనకు ఇంటర్ మార్క్స్ తోటి ఉండడానికి ఉన్నాయి. అండ్ ఒకవేళ కాంపిటీషన్ అనేది అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ తోటి చూసుకుంటే మనకు బీపీటీకి బాగా కాంపిటీషన్ అనేది పెరిగింది. ఓకేనా. మంచి రికగ్నైజేషన్ వచ్చిందన్నట్టు. అండ్ దానివల్ల చాలామంది ఏందంటే బీపీటీ అంటున్నారు. ఇంటర్ మార్క్స్ త్రూయే కాబట్టి చాలామంది బీపీటీని చూజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారన్నట్టు. కాబట్టి ఒకవేళ ఏమైనా చేంజెస్ అయితే వరస్ట్ కేస్ లోపల తెలంగాణ వెబ్‌సైట్ ఏదైతే ఉంటదో తెలంగాణ వెబ్‌సైట్ త్రూ మనకు బీపీటీకి సంబంధించిన సీట్లయితే ఫిల్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. వరస్ట్ కేస్ లోపల ఇది నేను చెప్పేదేందంటే వరస్ట్ కేస్ లోపల మనకు బీపీటీకి సంబంధించిన సీట్స్ అనేది వెబ్‌సైట్ ర్యాంక్ త్రూ ఫిల్ చేయడం అయితే జరుగుతది. కాబట్టి లాస్ట్ ఇయర్ లాగానే ఉంది. 24, 25 లాగానే ఉంది. ఎలాంటి చేంజెస్ కాలేదు అంటే ఇంటర్ మార్క్స్ త్రూ సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఓకేనా. సో, ఇంటర్ మార్క్స్ త్రూ సెలక్షన్ ప్రాసెస్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నట్టు. ఒకవేళ మనకు హై కాంపిటీషన్ ఉంది అనుకున్న సిచ్యువేషన్ లోపల అండ్ యూనివర్సిటీ డెసిషన్ అనేది ఎప్పుడైనా చేంజ్ కావచ్చు. యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది ఒక దగ్గర స్టేబుల్‌గా ఉండాయి అన్నట్టు.
ఓకేనా. నెక్స్ట్ ఇయర్ నుండి ఎట్లా చేసి మేము నీట్‌లో మెర్జ్ చేస్తున్నాం కదా అని చెప్పి ఈ ఇయర్ నుండే ఎబ్సెట్ లోపల మెర్జ్ చేసిర్రనుకో వరస్ట్ కేస్ లోపల ఎబ్సెట్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ ఉన్నోళ్ళకి మాత్రమే బీపీటీకి అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. ఓకేనా. సో ఇది తెలంగాణ బీపీటీకి సంబంధించి. సో లాస్ట్ ఇయర్ మాత్రం మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్ మార్క్స్ త్రూ ఉంది నిమ్స్ లోపల. ఓకే. నిమ్స్ లోపల ఎబ్సెట్ ర్యాంక్ త్రూ ఉంది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల ఇంటర్ మార్క్స్ త్రూ ఉంది 2025 లోపల. 2026 లోపల సేమ్ ప్రాసెస్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటది. సేమ్ ప్రాసెస్ ఉంటే మాత్రం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపల ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. అండ్ మనకు నిమ్స్ లోపల ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటది. ఏమైనా చేంజెస్ అయితే ఎట్లా చేసి మనకు నిమ్స్ లోపల ఎట్లాంటి చేంజెస్ కావు. ఎందుకంటే వాళ్ళు క్లియర్ కట్‌గా పబ్లిక్ నోటీస్ అయితే ఒకటి రిలీజ్ చేసిర్రు. ఓకేనా. ఒక వెబ్ నోటిఫికేషన్ అని చెప్పి మనకొక అప్డేట్ ఇచ్చిర్రు. ఎబ్సెట్ ర్యాంక్ త్రూనే ఉంటదని చెప్పి. మనకు నీట్ కూడా అవసరం లేదని చెప్పి. ఒకవేళ ఏమన్నా చేంజెస్ అయితే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపలనే ఏదైనా చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో చేంజెస్ అయినా కూడా ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం వాటి గురించి కూడా ఫర్దర్‌గా. ఓకేనా. సో యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది ఎప్పుడైనా ఎట్లైనా చేంజ్ కావచ్చు. దాన్ని మనం అంచనా వేయడానికి ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. ఓకేనా. అండ్ ఒకవేళ మీరు తెలంగాణ లోపల బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ బీపీటీ చేద్దాం అనుకుంటే మాత్రం నేను మనకు సంబంధించి అనాల్జెసిక్ ట్యూటర్ యాప్ అని చెప్పి ఒక ప్లే స్టోర్ లోపల మనకు యాప్ ఉంటది. ఓకేనా. సో ఈ యాప్ లోపల ఏంది కదా అంటే డీటెయిల్డ్‌గా నేను గైడెన్స్ అయితే చేస్తా ఉంటా అన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, ఫేజ్ 2 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, ఫేజ్ 3 లోపల సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి, రెగ్యులేషన్స్ ఎట్లా ఉంటాయని చెప్పి, టాప్ కాలేజెస్ ఏంది అని చెప్పి మెయిన్‌గా కాళోజీ నారాయణరావు యూనివర్సిటీకి సంబంధించిన గైడెన్స్ అయితే నేను ఇస్తా. ఓకేనా. బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి, బీపీటీకి సంబంధించి, ఏహెచ్ఎస్‌కి సంబంధించి ఈ 3 కోర్సెస్‌కి సంబంధించి ఒకటే ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల మనమైతే గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు. సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి డీటెయిల్‌గా చెప్తా ఉంటా. అండ్ దాంతో పాటుగా నిమ్స్‌కి సంబంధించిన బీపీటీ గైడెన్స్ కూడా లాంచ్ చేస్తా యాస్ సూన్ యాస్ పాసిబుల్. సో తక్కువ సబ్స్క్రిప్షన్ తోటి సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా నేను చెప్తా. ఓకేనా. సో మనం మన సైడ్ నుండి మంచి గైడెన్స్ ఇస్తాం. మంచి ఎఫర్ట్ అయితే పెడతాం. మీరు చేయాల్సింది ఒకటే. కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటది. అక్కడికెళ్ళి మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోర్రి. లేదు అంటే అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఉంటదన్నట్టు. ANALGESIC_TUTOR అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ప్లే స్టోర్ లోపల మన యాప్ అయితే ఉంటదన్నట్టు. అక్కడి నుండి యాప్ డౌన్‌లోడ్ చేసుకోర్రి. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత మీకు లోపల కేఎన్ఆర్ యూహెచ్ఎస్, ఏహెచ్ఎస్ అని చెప్పి ఉంటది. కేఎన్ఆర్ యూహెచ్ఎస్ బీఎస్సీ నర్సింగ్ అని ఉంటది. అండ్ దాంతో పాటుగా బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి గైడెన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. యాస్ సూన్ యాస్ పాసిబుల్ మనం నిమ్స్‌కి సంబంధించి కూడా గైడెన్స్ అయితే లాంచ్ చేసుకుందాం. సో లేదు అంటే మనం ఏహెచ్ఎస్‌కి సంబంధించిన కేఎన్ఆర్ యూహెచ్ఎస్ లోపలనే నేనైతే అప్డేట్ చేస్తా అన్నట్టు. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా. ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికి క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో ప్రతీది కూడా నేను బేస్ నుండి చెప్తే మీకు ఏమైతది అంటే యూ విల్ కమ్ టు నో. సో అసలు రెగ్యులేషన్స్ ఎట్లా ఉండే? ఎట్లా ఉన్నాయి? ప్రీవియస్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉండే? ఈ ఇయర్ ఎట్లా ఉంటది? ఏమైనా చేంజెస్ అయితే ఎట్లాంటి చేంజెస్ అయితాయి? సో నా మెయిన్ అజెండా ఏందంటే ప్రీవియస్‌గా ఎట్లా ఉన్నదని చెప్పి తెలిసింది మీకు. ఓకేనా. 2024 లోపల ఎట్లా ఉన్నదనేది మీకు తెలిసింది. ఓకేనా. 2025 లోపల ఎట్లా ఉన్నదనేది తెలిసింది మీకు. ఓకేనా. అండ్ దాంతో పాటు 2026 లోపల ఒకవేళ ఉంటే ఎట్లా ఉంటది అని చెప్పి కూడా అర్థమైంది మీకు. కాబట్టి ఏందంటే మీరు ప్లాన్డ్‌గా ఉంటారన్నట్టు. ఇవన్నీ తెలిస్తే ప్లాన్డ్‌గా ఉంటారు. మీకు క్లారిటీ వస్తది. దట్స్ మై అజెండా. ఓకేనా. సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. బైపీసీ రిలేటెడ్ కంటెంట్ మనం ఫర్దర్‌గా చేసుకుందాం. సో డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.